Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనములు. We thank God for the blessing we have of studying His Word together. మనము కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని చదువుకోవడంలో దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. I would like to thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. Today, before we begin our study, shall we ask for God's blessing? ఈరోజు మనము ఈ అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం కోసమై దేవుని యొద్ద ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వాక్కును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. We thank you for the promise of the Holy Spirit. పరిశుద్ధాత్మ వాగ్దానమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. As we open your word, we pray you will open our hearts and our minds. దేవా, మేము మీ యొక్క వాక్యాన్ని చదువుతుండగా మా యొక్క హృదయాలను మనోనేత్రాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాం. Speak to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Give us strength from above to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి కావలసిన నూతన బలమును పైనుండి మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let us suppose that you live along the beach. ఒకవేళ మీరు బీచ్కి దగ్గరలో ఉన్నారు అని అనుకుందాం. One morning you get up early and you decide to walk along the sandy shore. ఒకరోజు ఉదయాన్నే లేచిన తరువాత ఆ తీరాన అలాగే ఇసుకలో నడుస్తూ వెళ్ళాలని మీరు అనుకున్నట్లయితే It's a beautiful scene. అది చూడడానికి చాలా సౌందర్యవంతంగా ఉన్నది. The rising sun's rays bounced off the water. మరి అలాగున సూర్యకిరణాలు మరి ఆ నీటిని అలాగున చూపిస్తూ ఉన్నాయి. Waves crash on the shore. మరి అలలన్నీ కూడా ఆ యొక్క తీరానికి వస్తూ వెళుతూ ఉన్నాయి. As you walk down the beach మీరు అలాగున బీచ్కి నడుస్తూ ఉన్నప్పుడు in quietness, మరి నెమ్మదైనటువంటి ఆ యొక్క స్థితిలో you notice a set of footprints in the sand in front of you. మీకు ముందుగా మరి పాదముల యొక్క అడుగులు అక్కడ పడినట్టుగా మీరు చూస్తూ ఉండవచ్చు, గమనించారేమో. Then you notice a second and third set of footprints. ఆ తరువాత మొదటి రెండు మరి మీ యొక్క పాదముల యొక్క ముద్రలు అక్కడ పడినట్టుగా చూస్తూ ఉన్నాం. And you look as far as you can down the beach. మీరు అలాగున బీచ్ ఎంతో దూరంగా చూస్తూ ఉన్నప్పుడు But you don't see anyone. మరి అక్కడ చూస్తే ఎవరు కూడా కనిపించలేదు. What do all these footprints tell you? మరి ఈ యొక్క పాదములు యొక్క అడుగుజాడలు ఏమని మనకు తెలియజేస్తూ ఉన్నాయి? They say simply this. ఇవి ఇలాగున సులువుగా తెలియజేస్తూ ఉన్నాయి. Although you can't see anyone, someone was there. Someone walked down the beach before you. మీరు అక్కడ ఎవరిని చూడకపోయినా ఎవరో ఒకరు అక్కడ ఉన్నారు. ఆ యొక్క బీచ్ మీకన్నా ముందుగానే నడుస్తూ వెళుతూ ఉన్నారు. At night, you may see thousands upon thousands of stars. మరి రాత్రిలో చూసినట్లయితే వేల కొలది నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా. Or you may see the moon. ఆ తర్వాత మీరు చంద్రుని చూస్తూ ఉండవచ్చును. And this entire vast universe, ఈ యొక్క విశ్వం అంతా కూడా మనం గమనించినట్లయితే, including the earth with its delicate ecosystem, is very complex. మరి ఈ యొక్క భూమి అలాగనే పరిమాణ సిద్ధాంతం అన్ని కూడా మనం చూసినట్లయితే ఇది చాలా మరి కాంప్లెక్స్గా ఉంటున్నది. If you see a house, do you ever think that somehow the house just made itself? ఒక గృహాన్ని అనగా ఒక ఇంటిని మీరు చూసినట్లయితే దాన్ని ఎవరైనా మరి నిర్మాణము చేశారని మీరు అనుకుంటున్నారా, లేక అదే కలిగింది అనుకుంటున్నారా? No. అలా కాదండి. You realize that someone made that house. ఎవరో దీన్ని నిర్మాణం చేశారని మీరు గ్రహించగలుగుతున్నారు. It had to have been designed and carefully built. ఇది చాలా జాగ్రత్తగా డిజైన్ చేయబడి జాగ్రత్తగా నిర్మాణం చేయబడింది. If you see a road, ఒకసారి మీరు ఒక రహదారిని గమనించినట్లయితే రోడ్డుని, do you think that road just made itself? మరి రోడ్డు తనకు తానుగానే మరి వచ్చిందా? Or that someone made it? లేదా ఎవరైనా దీన్ని నిర్మాణం చేశారా? Even though roads and houses are far simpler than world's and human life,
ఈ యొక్క రోడ్లు గాని, ఇండ్లు గాని, మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మానవ జీవితం అంతా కూడా మనం గమనిస్తే we know they are too complex and organized to have just happened by accident. వీటన్నిటిని మనం గమనించి చూసినట్లయితే మరి సాక్షాత్తుగా అది ఒక ప్రమాదవశాత్తున కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. So, how did this complex world get here? ఈ యొక్క ప్రపంచము ఎలాగున ఉద్భవించింది? How did you get here? మీరు ఎలాగున ఇక్కడికి రాగలిగారు? Who made you? మిమ్మల్ని ఎవరు సృష్టించారు? Today we are going to look at what the Bible says about how life began here on this earth. ఈరోజు మనము బైబిల్ గ్రంథము ద్వారా ఏ విధంగా మన జీవితాలు ప్రారంభించబడ్డాయో ఈ భూమి మీద అనే అంశాన్ని చూడబోతున్నాం. We will begin to learn about the God who claims to be the designer and creator of everything. ఈరోజు మనము చూడబోయే అంశం ఏమనగా దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన డిజైనర్గా సమస్తాన్ని చేశాడని గ్రహించాలి. The God who claims to have been there when this world came into existence. దేవుని యొక్క నిర్మాణము ద్వారా ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రపంచాలు నిర్మాణం చేయబడ్డాయి అని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. The Bible begins by saying very simply, in the beginning, God created the heavens and the earth. బైబిల్ గ్రంథం ప్రారంభంలో మనం చూసినట్లయితే మరి ప్రారంభంలో ఇవన్నీ కూడా ఇవి నిర్మాణము చేయబడ్డాయి అని తెలియజేస్తూ ఉన్నాయి. On the first day of creation week, God created light and began the cycle of days and nights. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుడు వారములను అలాగనే వెలుగుని అలాగనే రాత్రి పగలను నిర్మాణం చేశాడు. Then God said, let there be light. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? వెలుగు కలుగునుగాక అని అన్నాడు. And there was light. ఆ తర్వాత వెలుగు కలిగింది. And God saw the light that it was good. మరి దేవుడు ఆ వెలుగును చూసి ఇది చాలా మంచిది అన్నాడు. On day 2, రెండవ దినం వచ్చింది. God made the sky above us. దేవుడు మరలా ఆకాశాన్ని సృష్టించాడు. And He separated the water on the earth Mari- from the water in the sky. నీటిని అలాగుననే మరి భూమిని వేరుపరిచాడు. Then God said, let there be a firmament in the midst of the waters. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? మరి జలముల మధ్య ఒక విశాల స్థలమును ఆ జలమును వేరుపరిచాడు. And let it divide the waters from the waters, and it was so. నీటిని ఆయన జలముల మధ్య వేరుపరచగా అలాగున జరిగినది. And God called the firmament heaven, so the evening and the morning were the second day. ఆ దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టును, అస్తమయమున ఉదయమున కలుగా రెండవ దినమాయను. The third day God made the dry land appear. మూడవ దినాన్ని దేవుడు నేలను ఆరిన నేలను నిర్మాణం చేశాడు. Created the seas and covered the earth with plant life. మరి సముద్రాన్ని జలములను ఆ జలములో ఉన్నటువంటి కూర్చబడిన నేల కనబడును కాక పలుగా ఆ ప్రకారమాయను. Then God said, let the waters under the heavens be gathered together into one place. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టను. అది మంచిదని దేవుడు చూచెను. And let the dry land appear, and it was so. మరి ఆరిన నేల అలాగనే కలిగింది, అలాగనే దేవుడు సృష్టించాడు. Then God said, let the earth bring forth grass, the herb that yields seed. తరువాత దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము కలుగునుగాక మొలిపించునుగాక అని అన్నాడు. ఆ ప్రకారం ఆయన. And the fruit tree that yields fruit according to its kind. మరి ఫలమునిచ్చేటువంటి వృక్షములను మొలిపించగా అవి కూడా అలాగుననే జరిగినాయి. Whose seed is in itself on the earth, and it was so. అలాగుననే అవి జరిగినాయి. On the fourth day, God caused the sun and moon to appear in the sky. 4వ దినాన్ని దేవుడు ఆకాశములో గొప్ప జ్యోతులను
సృష్టించాడు, అలాగనే జరిగినాయి. He also created the stars. ఆయన నక్షత్రాలను కలుగు చేశాడు. Then God said, let there be lights in the firmament of the heavens to divide the day from the night. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశములందరి జ్యోతులు కలుగును గాకని, అవి సూచనలు కాలములు దినములు సూచించుగా ఉన్నను గాకని పలికెను, అలాగున జరిగెను. And let them be for signs and seasons and for days and years. అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అని పలికాడు. And let them be for the lights in the firmament of the heavens to give light on the earth. భూమి మీద వెలుగిచ్చుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక అని పలికెను, ఆ ప్రకారం ఆయను. And it was so. ఆ ప్రకారం ఆయను. And God saw that it was good. దేవుడు వాటిని చూసి మంచిదని పలికాడు. So the evening and the morning were the fourth day. అది ఉదయ సాయంకాలం మనం చూసినట్లయితే ఇది 4వ దినము. On the fifth day, the Bible describes how God made birds and fish and other sea creatures. 5వ దినమున దేవుడు ఏ విధంగా మరి పక్షులను ఆకాశములో ఎగురునుగాక అని పలికెను. Then God said, let waters abound with an abundance of living creatures. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, And let birds fly above the earth పక్షులు భూమిపై నుంచి ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికెను. across the face of the firmament of the heavens. మరి ఆకాశంలో నుండి అవన్నీ కూడా ఎగురునట్టుగా ప్రభు పలికాడు. So the evening and the morning were the fifth day. ఆ తర్వాత అస్తమయమున ఉదయమున కలుగా 5వ దినమాయెను. The sixth day of creation was the most important so far. 6వ దినము సృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. Then God said, let the earth bring forth living creatures according to its kind. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము కలుగు చేసెను. Cattle and creeping thing and beast of the earth, each according to its kind, and it was so. పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను, ఆ ప్రకారం ఆయను. Then God said, let us make man in our image according to our likeness. ఆ తరువాత దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. Let them have dominion over the fish of the sea, over the birds of the air, and over the cattle. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. Over all the earth and over every creeping thing that creeps on the earth. మరి భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఆయన సృష్టించాడు. So God created man in his own image. In the image of God, he created him. Male and female, he created them. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. Then God saw everything that he had made, and indeed it was very good. దేవుడు వీటన్నిటిని చేసిన తరువాత ఇది చాలా మంచిది అని తెలియచేశాడు. So the evening and the morning were the sixth day. అస్తమయమున ఉదయమున కలుగా 6వ దినమాయెను. Not only did God make the animals on day 6, but he also made his crowning creation of all, that is mankind. దేవుడు జంతువులను అలాగుననే 6వ దినాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క జంతువు కాకుండా అలాగుననే మనుషులను కూడా సృష్టించాడు. Adam and Eve did not evolve or just happen. ఆదాము హవ్వలు ఇలాగున ఇలా జరగడం కాదు కానీ The Bible says that God designed them in his image. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది ఆయన తన స్వారూప్యమందు వారిని నిర్మాణం చేశాడని తెలియజేస్తుంది. He is the great engineer, ఆయన గొప్ప ఇంజనీర్ అయి ఉన్నాడు, the intelligent designer. ఆయన జ్ఞానము కలిగినటువంటి డిజైనర్గా ఉన్నాడు. He brought us into existence. ఆయనే సమస్తాన్ని జీవంతో తీసుకుని వచ్చినవాడు. So the work of creation was not the work of God the Father alone.
మరి ఈ యొక్క సృష్టి యొక్క సమస్తాన్ని తండ్రి మాత్రమే చేయడం కాదు కానీ it was a work that involved the entire Godhead, the Father, the Son, and the Holy Spirit. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు వీరు కూడా యొక్క సృష్టిలో ఉన్నట్టుగా తెలియచేస్తూ ఉంది. Genesis tells us, and God said, let us make man in our image, after our likeness. మరి ఆదికాండం 1:26 దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని సెలవిచ్చాడు. And John tells us even more clearly యోహాను కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, that Jesus was the active agent in our creation. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క సృష్టిలో ఆయన నిర్మాణం చేయడంలో ఒక భాగమై ఉన్నాడు. We read in John, in the beginning was the Word, and the Word was with God, and the Word was God. He was in the beginning with God. యోహాను సువార్త 1:3 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. All things were made by Him, and without Him nothing was made that was made. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. And the Word became flesh and dwelt among us, and we beheld His glory. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుగా మన మధ్య నివసించెను. And verse 14 we read, the glory of the only begotten of the Father, full of grace and truth. మరి 14 గమనించినట్టే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే ఆయన మనము మహిమను కనుగొంటిమి. So the Bible speaks of what we know as the Godhead. మరి బైబిలు దేవుని యొక్క సర్వ శరీరాన్ని గురించి ఏం తెలియజేస్తుంది అనగా, God the Father, God the Son, God the Holy Spirit. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు అని తెలియచేస్తుంది. So the Godhead consists of 3 persons. మరి దైవత్వాన్ని మనం గమనించినట్టయితే 3 వ్యక్తులు ఇందులో ఉన్నారు. All alike in character, వారన్నీ కూడా వారి యొక్క గుణాతిశయంలో ఒకేలా ఉన్నారు, yet all distinct. అయితే వారు వివిధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. All distinct individuals. వారు వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. Jesus operated as the active agent to create everything. యేసుక్రీస్తు వారు ఈ సర్వ సృష్టిని నిర్మాణము చేయడంలో ఒక చురుకుతనమైనటువంటి ఏజెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. The Apostle Paul reminds us అపోస్తలుడైన పౌలు మనకి ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ of ఉన్నాడు. the mystery which from the beginning of the ages has been hidden in God, who created all things through Jesus Christ. పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడని ఉద్దేశించాడు. In Genesis chapter 1 we also read, it tells us that when God created the world, that the Spirit of God was hovering over the face of the waters. ఆదికాండం 1 బైబిల్ తెలియజేసిన ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను, చీకటి అగాధ జలముల దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. On the 7th day, God's work of creation was done. 7వ దినాన్ని దేవుడు తన యొక్క పనిని పూర్తి చేసుకున్నాడు. So he rested, and he set aside the 7th day as a day of rest. ఆయన 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And we read, thus the heavens and the earth and all the host of them were finished. మనం చదువుతూ ఉన్నాము, భూమి ఆకాశమును సృజించి అన్న పిదప ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం And చూస్తున్నాం. on the 7th day, God ended his work which he had done. మరి 7వ దినాన్ని దేవుడు సమస్తాన్ని సృష్టించి అంతటి నుండి విశ్రమించెను. And he rested on the 7th day from all his work which he had done. దేవుడైన యెహోవా సమస్తాన్ని సృష్టించిన తరువాత పని అంతటి నుండి విశ్రమించెను. Then God blessed the 7th day and sanctified it. ఆ తరువాత దేవుడు ఆ యొక్క 7వ దినాన్ని సంపూర్తి చేసి దానిని ఆశీర్వదించాడు. Because in it he rested
from all his work which God had created and made. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచాడు. But is this brief account of origins really credible? అయితే ఇవన్నీ మనము క్రోడీకరించి చూసినట్లయితే ఇవన్నీ నిజంగానే శాశ్వతంగా కనిపిస్తూ ఉన్నాయా? Is there evidence today to point to an intelligent designer behind this vast universe? ఈ యొక్క విశ్వాన్ని అంతా కూడా సృజించినటువంటి దీని వెనక ఒక నిర్మాణకుడు ఉన్నాడా అని మీకు అనిపిస్తుంది కదా? The human body gives us amazing evidence of design and a designer. మన యొక్క మానవాళి యొక్క శరీరాన్ని మనం గమనించినట్లయితే ఆశ్చర్యరీతిగా దీన్ని నిర్మాణం చేసిన నిర్మాణకుడిని గురించి మనం తెలుసుకుంటున్నాం. Just consider one part of the human body, the eye. ఒక విషయాన్ని మీరు గమనించండి, మానవాళి యొక్క శరీరంలో ఉన్నటువంటి కంటిని గురించి మనం చూద్దాం. Scientists tell us that the intricate design of the eye makes even the most advanced cameras on earth seem like a child's toy. శాస్త్రవేత్తలంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు, ఈ యొక్క అనేకమైనటువంటి కెమెరాస్ కన్నా ఈ భూమి మీద ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కెమెరాస్ కన్నా ఈ యొక్క చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆ యొక్క చిన్న బొమ్మతో కూడా వీటిని కంపారిజన్ చేసి చూస్తే like a child's toy by comparison. మరి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలతో దీన్ని పొందుపరిచి చూసినట్లయితే the eye changes light into messages that reach the brain in ways that even the most advanced labs on earth cannot reproduce. ఈ యొక్క కంటిని మనము గమనించి చూసినట్లయితే ఈ కంటి ద్వారా మరి మెదడుకు వెళ్ళేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏ శాస్త్రవేత్తలు ఈ భూమి మీద కనుగొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. Brain cells change these messages into the miracle of sight. మరి బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ ద్వారా ఈ యొక్క సందేశాన్ని అద్భుత రీతిగా దృష్టి ద్వారా గమనింప చేస్తూ ఉన్నాయి. It's a design that even the most intelligent scientists cannot duplicate or improve upon. శక్తివంతమైనటువంటి జ్ఞానం కలిగిన శాస్త్రవేత్త అయినా కూడా దీని యొక్క నమూనాని ఏమాత్రం కూడా చేయలేడండి. There is no way that the eye could have resulted from evolution. ఏ మార్గము కూడా లేదు. ఎందుకనగా పరిణామ సిద్ధాంతంలో ఈ యొక్క కంటిని గురించి మనం చూసినట్లయితే Some scientists claim that way. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విధంగా వారు క్లెయిమ్ చేస్తున్నారు. For that to happen, all of the complex parts would have to develop by accident at the same time in order to work properly. ఇవన్నీ కూడా ఎలాగునో జరిగిన సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఇవన్నీ కూడా ఏ విధంగా చక్కగా నిర్మాణం చేయబడ్డాయో మనము గమనిస్తూ ఉన్నాం. And that is impossible. ఇవన్నీ కూడా అసాధ్యమైనటువంటి కార్యక్రమాలు. Far more than just being useful, the human eye shows us that we have a loving creator who wants us to see the beauties that he has made in his wonderful creation. మరి వీటన్నిటిని మనం గమనించి మరి ఉపయోగకరంగా మనం చూసినట్లయితే మానవాళి యొక్క కంటిని మనం గమనించినట్లయితే ప్రేమ కలిగిన సృష్టికర్త ఇవి ఎలా ఉండాలో దీని యొక్క అద్భుతమైన కార్యక్రమము ఎలా చేయాలో అని అద్భుతంగా వీటిని సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. No wonder the psalmist wrote, I will praise you for I am fearfully and wonderfully made. కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, దేవా నీవు నన్ను నిర్మాణము చేయుట చూసినప్పుడు నేను ఎంతగానో భయపడుతూ ఉన్నాను అంటున్నాడు. Marvelous are your works and that my soul knows very well. తండ్రి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచు, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. So man's body and mind show that we have a loving, wise designer. మానవాళి యొక్క శరీరము ప్రేమ కలిగినటువంటి దేవుడు డిజైనర్గా దాన్ని నిర్మాణం చేశాడు. Just like the footprints in the sand. ఏ విధంగా సముద్రపు
ఒడ్డున మనం చూసినటువంటి ఆ యొక్క పాదముల ముద్ర. We know someone had been there, మనకు తెలుసండి ఎవరో మనకన్నా ముందుగా అటు వెళ్ళినట్లుగా even if we గమనిస్తున్నాం. never saw that person. మనము ఆ యొక్క వ్యక్తిని చూడలేకపోయినా So when we see things in the natural world that are examples of design and intelligence, మరి ప్రకృతికి రీతిగా ఈ యొక్క ప్రపంచంలో మనం చూసిన ఉదాహరణలు చూసినట్లయితే అవన్నీ కూడా జ్ఞానము కలిగినటువంటి ఆ డిజైనర్ నిర్మాణం చేశాడు. that are like footprints that tell you someone must exist who appreciates beauty and who made all these things. ఇవన్నీ మనము గమనించి చూసినట్లయితే ఏ విధంగా ఆ యొక్క పాదముల యొక్క ముద్ర మనం గమనించాం కదా, వాటిని అద్భుత రీతిగా సృష్టించడం మనం చూస్తాం. Think of the migration of the birds. మరి పక్షులు ఒక స్థలం నుండి మరో స్థలానికి ఎలా వెళుతూనే వాటిని గురించి ఆలోచించే One of the greatest mysteries of nature. మరి యొక్క ప్రకృతిలో ఇవి చాలా గొప్ప ప్రకృతికి అతీతమైన కార్యక్రమాలు ఉన్నాయి. How can birds weighing just ounces fly thousands of miles non-stop to a destination they have never seen? మరి ఈ పక్షులు అన్నీ కూడా అవి చూడనటువంటి స్థలాలకి కొన్ని వేల మైళ్ళ దూరంలోకి వెళుతూ ఉన్నాయి. ఏ విధంగా? How could fish find streams where they were hatched 1,200 miles across open oceans? మరి ఒక చేప 1930 కిలోమీటర్ అనగా 1200 మైళ్ళు ఆ యొక్క మహాసముద్రలాగా వెళుతున్నట్టుగా గమనిస్తున్నాం. How did they learn to know when and where to go? వాటికి ఎవరు నేర్పించారు ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళాలని? Now, who taught the honeybee మరి తేనెటీగని గురించి తేనెటీగ ఎవరు నేర్పించారండి? with a brain no larger than a pinhead to make the honeycomb an engineering marvel? చూడండి, ఒక ఇంజనీరింగు ఒక తేనెటీగ తనకున్నటువంటి ఆ యొక్క ముక్కు సూటిగా ఉన్నటువంటి ఆ యొక్క తలతో ఏ విధంగా ఆ యొక్క తేనె పట్టును చేసిందో ఇంజనీర్ చూసి ఆశ్చర్యపోయాడు. Who is the mastermind behind it all? మరి వీటన్నిటికీ ఉన్నటువంటి వీటి వెనుకున్నటువంటి ఈ యొక్క మాస్టర్ మైండ్ అనేటువంటి వ్యక్తి ఎవరున్నారు? Job tells us, but now ask the beasts and they will teach you. యోబు అంటున్నాడు, ఈ యొక్క మృగములను విచారించుము అవి నీకు బోధిస్తాయి అంటున్నాడు. And the birds of the air and they will tell you. ఆకాశ పక్షులను విచారించు అవి నీకు తెలియజేస్తాయి. Or speak to the earth and it will teach you. లేదా భూమిని గురించి ధ్యానించేది నీకు బోధించును. And the fish of the sea will explain to you. సముద్రంలోని చేపలు కూడా నీకు దాన్ని వివరిస్తాయి. Who among all these does not know that the hand of the Lord has done this? వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తం వీటిని కలుగు చేస్తని తెలుసుకొనలేని వాడు ఎవడు? Yes, God did it all. అవునండి, దేవుడి సమస్తాన్ని నిర్మాణం చేశాడు. And it is not just in the amazing human body or in the mysteries of life here on this earth. ఈ యొక్క భూమి మీద మనము చూసినట్లయితే మానవాళి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని మనం గమనించి చూసినట్లయితే Not only here that we can see evidence of a careful designer. అవి మాత్రమే కాకుండా ఏ విధంగా మన నిర్మాణకుడు ఎంత జాగ్రత్తగా వాటిని నిర్మాణం చేశాడు మీరు This గమనించండి. vast universe with its solar systems and galaxies. మరి మనము ఈ యొక్క విశ్వములో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య సోలార్ సిస్టాన్ని అలాగనే పెద్ద పెద్ద నక్షత్రాలు ఎలాగనో తిరుగుతూ ఉన్నాయో మనం గమనించి చూస్తే All moving around in perfect order points to an intelligent designer as well. ఇవన్నీ కూడా ఒకే పరిధిలో అలాగనో తిరుగుతూ ఉన్నాయి అనగా వీటి వెనక సృష్టికర్త అయినటువంటి నిర్మాణకుడు ఉన్నాడు. Friends, is it any wonder the psalmist said, when I consider your heavens, the work of your fingers, the moon and the stars which you have ordained, what is man that you are mindful of him, and the son of man that you visit him? నా ప్రియమైనటువంటి స్నేహితులారా, కీర్తనకారుడు అంటారు, నీ చేతి పని అయిన నీ ఆకాశంలో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుని వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపతి దర్శి వాడు ఏ పాటి వాడు. Sometimes it seems unbelievable that a God
who created and cares for such a vast universe would actually be concerned with us. ఒక్కసారి మీరు కొన్నిసార్లు మీరు గమనించినట్లయితే నమ్మశక్యము కానటువంటి విధానములో దేవుని యొక్క సృష్టి ఏ విధంగా మనల్ని జాగ్రత్త వహిస్తే ఈ యొక్క విశ్వం అంతట్లో కూడా మనల్ని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే Such a great and mighty God would actually be concerned with us and our problems here on this earth. మరి అలాంటి గొప్ప దేవుడైనటువంటి ఆయన ఈ భూమి మీద ఉండేటువంటి యొక్క చిన్న చిన్న సమస్యలను ఆయన పరిష్కారం చేయలేడా? Yet Jesus said that not even a sparrow falls to the ground that God does not notice. ప్రభువైన యేసు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన నిర్మాణం చేసినటువంటి పిచ్చుకల కంటే కూడా ఆయన చాలా వాటిని గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. Do not fear therefore, Jesus said, you are of more value than many sparrows. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నా తెలుసు కనుక మీరు భయపడకడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులై ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. What an amazing God. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఆయన. Not only did God make mankind in his image దేవుడు తన యొక్క స్వరూపమందు నరులను చేయడం మాత్రమే కాదు గాని and give them a beautiful universe to live in. ఆయన ఈ సౌందర్యవంతమైనటువంటి విశ్వాన్ని మనము జీవించడానికి మనకు అనుగ్రహించాడు. And he also takes care of them and provides all of their needs. మరి మనకు ప్రతి అవసరత తీర్చడం కోసమై కూడా ఆయన మన గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. The word of God says, the eyes of all look expectantly to you and you give them their food in due season. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇస్తూ ఉన్నావు. You open your hand and satisfy the desire of every living thing. నీవు గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నావు. Let's take a look at just a few of the ways God cares for the needs of his creatures. చూడండి, తన యొక్క సృష్టిలో ఉన్నటువంటి యొక్క సృష్టికి ఏది అవసరమో ఏ విధంగా దేవుడు జాగ్రత్త వహిస్తున్నాడో ఒకసారి మీరు గమనించి Consider చూడండి. the water you drink. మీరు తాగేటువంటి నీటిని గురించి ఒకసారి ఆలోచించండి. It is older than the pyramids. అది పిరమిడ్స్ కన్నా చాలా పాతవిగా ఉన్నటువంటివి, పురాతనమైనవి. As old as the hills. మరి పర్వతాల కన్నా అవి పురాతనమైనటువంటివి. Water may be polluted by chemicals or waste, but when it evaporates into the atmosphere, it becomes clean and usable again and again. మరి ఈ యొక్క నీరు ఎప్పుడైతే మరి చెడిపోతున్నది, మరి కెమికల్స్ ద్వారా కానీ వేస్టేజ్ ద్వారా ఈ చెడిపోయినటువంటి నీటిని మరలా తిరిగి నిర్మాణము చేయడం ఎలాగో ఎవాపరేట్ అవుతుందో మనం గమనించి చూసి ఆవిరవుతుందో మనం చూస్తున్నాం. Turn into rain, dew or snow. మరి అవన్నీ కూడా మరి వర్షముగాను మంచుగాను మరలా తిరిగి ఏ విధంగా వస్తూ ఉన్నాయో. And then there is the sun. ఆ తర్వాత సూర్యుని గురించి మనం చూస్తున్నాము. If it were a little bigger or a little closer to earth, ఈ యొక్క భూమి నుంచి కొద్దిగా మనం చూస్తే కొద్దిగా పెద్దగా ఉన్నట్టు, కొద్దిగా తక్కువగా ఉన్నట్లు మనం గమనిస్తాం. our oceans would boil away. లేకపోతే సముద్రాలు కూడా మండిపోయేవండి. If the sun were a little smaller or a little further away, our atmosphere would freeze. ఒకవేళ సూర్యుడు మరి చాలా దగ్గరగా వచ్చినట్లయితే మన యొక్క అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతుందండి. Either way, life could not exist on earth. అలాగుననే మన యొక్క జీవితం కూడా ఈ భూమి మీద అలాగున ఉన్నది. Not only did God create all things, దేవుడు he sustains all things. దేవుడు సమస్తాన్ని నిర్మాణం చేయడం మాత్రమే కాదు కానీ సమస్తాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. And the air we breathe is a gift from God. మనము శ్వాసించేటువంటి యొక్క గాలి దేవుడు అనుగ్రహించిన బహుమానం. The Bible says, in whose hand is the life of every living thing and the breath of all mankind. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి. It's not an accident that the perfect balance of nitrogen, oxygen, argon, carbon dioxide are found in Earth's atmosphere.
మరి ఏదో ప్రమాదవశాత్తున జరిగినటువంటి యొక్క నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఆర్గాన్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ ఇవన్నీ వాయువులని మనం గమనించినట్లయితే ఈ భూమి మీద God knew just the right mixture needed for air to sustain life and health on this earth. దేవుడు ఈ యొక్క భూమి మీద ఆరోగ్యము కావాలి అనేటువంటి అంశం పైన ఆయన సమస్తాన్ని కూడా సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. When the disciple John was in mission on the Isle of Patmos, అపోస్తుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు he was shown a scene in the heavenly throne room. ఆయన పెద్ద సింహాసనము యొక్క గదిని మనం చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. Notice what he saw. అతడు ఏం చూశాడో ఒకసారి గమనించుదాం. The 24 elders fall down before him who sits on the throne and worship him who lives forever and ever. ఆ 24 పెద్దల సింహాసనం ముందు ఆసీనుడైన వాడిని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించిన వానికి నమస్కారము చేయుచు అలాగున దేవుని సేవించారు. And cast their crowns before the throne, saying, "You are worthy, O Lord, to receive glory and honor and power." వారు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసి సమస్త మహిమకు ఘనత ప్రభావములు పొందనరుడము నీవే అని చెప్పిరి. For you created all things, and by your will they exist and were created. ప్రభా మా దేవా నీవు సమస్తాన్ని సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. How does knowing that we have a loving creator make a difference? ఏ విధంగా ప్రేమ కలిగిన ఈ యొక్క నిర్మాణకుడు సృష్టికర్త మనకున్నాడని వ్యత్యాసం మనం ఎలా తెలుసుకోగలం? It gives our lives purpose. అది మన యొక్క జీవిత ఒక విధాన ఉద్దేశం కలదు. Because of his love for us, he has surrounded us with evidence that our lives are not just the result of an accident. ఆయన మనలను ప్రేమించడం ద్వారా మనము మన సర్వ సృష్టికర్త మనల్ని ప్రేమించడం ద్వారా మన చుట్టూ పరివాసంలో మనం చూసేటైతే మనకు సాక్షార్థాలు మన జీవితంలో నిర్మాణం చేయబడినటువంటిది ప్రమాదవశాత్తున కాదని నిర్మాణం చేయబడుతుంది. If we are looking, we can see clear evidence that he is our maker. మనల్ని మనం గమనించి చూసినట్లయితే ఆయన నిజమైనటువంటి సృష్టికర్త, ఆయనకు మహిమను చెల్లిస్తూ ఉన్నాం. The Bible says his invisible attributes are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead. బైబిల్ తెలియచేస్తున్నది ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచు ఉన్నాయి. So knowing we are the creation of a loving God who has a plan for our lives gives life meaning, value and purpose. ఒక విషయం మనము గమనించాలి. ఈ యొక్క సృష్టికర్త మన యొక్క జీవితానికి కావలసిన సమస్తాన్ని ఆయన మనకు దయచేస్తూ మనల గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. So we know God loves us and he is able to take care of us. మనకు తెలుసండి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మన గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. Doesn't it give you a peace of mind to know that if God can design and sustain everything in the universe, he can help you with the challenges in your personal life? ఒక విషయం మీరు గమనించండి, అలాంటి దేవుడు మీకు శాంతికరమైనటువంటి మనస్సును నిర్మాణం చేసిన నిర్మాణకుడు ఈ యొక్క విశ్వములో ఆయన మీకు సహాయం చేయడానికి మీరు ఎన్నుకున్న సవాళ్ళను వ్యక్తిగతంగా ఆయన మీకు సహాయం చేస్తాడా? No problem is too small or too big for him to handle. మరి ఆయన చేయడానికి ఉన్నటువంటి ఏ సమస్య అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. Jeremiah says, "Oh Lord God, behold, you have made the heavens and the earth by your great power and outstretched arm." ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, ఓ దేవా నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ ద్వారా సమస్తము నిర్మాణము చేయబడింది, నీ యొక్క చేతులు వాటిని నిర్మాణం చేశాయి అంటున్నాడు. The Bible says quite simply, God is love.
బైబిల్ తెలియచేస్తూ ఉన్నది దేవుడు ప్రేమ స్వరూపి అని. Friends, what peace and confidence we can have knowing that nothing can happen to us that is too hard for God to care of. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, శాంతి సమాధానం నమ్మకం కలిగి దేవుడు సమస్తాన్ని చేయగలడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనను జాగ్రత్త వహించగలడని విశ్వసించి We can trust Him completely with our lives because we know that He loves us. మన యొక్క జీవితాలను సమస్తాన్ని ఆయనకు సమర్పించి ఆయన నమ్మిక ఉంచి ఆయనను ప్రేమిస్తున్నాడు అని విశ్వసించాలి. We might not be able to understand all there is to know about God's power, creative power. మనమందరం కూడా దేవుని యొక్క సృష్టి కలిగిలో ఉన్నటువంటి సర్వశక్తిని అర్థం చేసుకోవాలనేది మాత్రం కాదు కానీ, But love is something that we can understand. అయితే ప్రేమ అనేటువంటి ఒక అంశాన్ని మనం అర్థం చేసుకొనవచ్చు. And we can be sure that there is nothing in all the world that can separate us from God's love. వీటన్నిటి నుంచి దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? Because the man of God said, "For I am persuaded that neither death nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come, nor things, nor height or depth, nor any other created thing shall be able to separate us from the love of God which is in Christ Jesus our Lord." మరి గ్రంథకర్త అంటున్నాడు, మరణమైనను జీవమైనను దేవదూతల ప్రధానులైన ఉన్నవైన రాబోనైనను అధికారులైన ఎత్తైన లోతైన సృష్టి మరి ఏదైనా సరే మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. He loves us whether we are rich or poor, మనము పేదలైనా ధనికులైనా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. male or female, స్త్రీ అయినా పురుషుడైనా, beautiful or ugly. అందంగా ఉన్నా మరి అందంగా లేకపోయినా, He loves us whether we love Him in return or not. మనము మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు మనం ప్రేమించకపోయినా, There is nobody else like that. అలాంటి వారు ఎవరు లేరండి. But most importantly, అయితే చాలా ప్రాముఖ్యమైన అంశం ఏమనగా, He loves us forever. ఆయన నిత్యము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Yes, I have loved you with an everlasting love. he అవును, says. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. As if there still might be some doubt in our minds about His love. ఆయన యొక్క ప్రేమను గురించినటువంటి సందేహం ఇంకా మీ హృదయంలో ఉన్నదా? God explains it in such simple and tender terms. దేవుడు ఈ విషయాన్ని సులువుగా సున్నితంగా మనకు వివరించి Can a తెలియజేస్తున్నాడు. woman forget her nursing child ఒక స్త్రీ తన గర్భను పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చిపోతుందా? and not have compassion on the son of her womb? ఆ యొక్క తన చంటి పిల్లను మరుచునా? Surely they may forget, yet I will not forget you. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువునని ప్రభు సెలవిస్తున్నాడు. God tried to demonstrate His love to man, but words and messages sent by prophets and angels were not enough. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి యొక్క ప్రేమను ఆయన మనకు చూపించడం కోసమై మాటలతోనూ సందేశాలతోనూ ప్రవక్తల ద్వారా దేవదూతల ద్వారా మనకు సరిపోవండి. We didn't get the message. మనం అలాంటి సందేశాన్ని పొందలేం కానీ, So then God sent His Son. కనుకనే దేవుడు తన కుమారుని పంపించాడు. His Son Jesus was the perfect example of the personality and character of His Father. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రి యొక్క నమూనా, ఆయన యొక్క మనస్తత్వాన్ని గురించి ప్రభువైన యేసు మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. He said, "He who has seen me has seen the Father." ప్రభు తెలియజేస్తాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. If we really want to know what God is like and how much He loves us, we need to study the story of Jesus. మీరు ఎప్పుడైతే నిజంగానే దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా, ఈయన ప్రేమను ఏ విధంగా నేను తెలుసుకోగలను అని నువ్వు అనుకున్నట్లయితే నీవు యేసుని గురించి చదవాలని కోరుతూ ఉన్నాను. He took our nature that He might meet our needs. ఆయన మన యొక్క స్వభావాన్ని తీసుకొని మన అవసరతలను ఆయన తీర్చాడు. He preached the good news of salvation to the poor. ఆయన పేదలకు సువార్తను ప్రకటించాడు.
He heard the brokenhearted and gave sight to the blind. ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని స్వస్థపరిచాడు, మరి గుడ్డి వారికి చూపునిచ్చాడు. He fed the hungry, ate with the people in their homes. మరి ఆకలి దప్పులతో ఉన్నటువంటి వారి గృహానికి వెళ్ళి వారితో కూడా కలిసి భోజనం చేశాడు. He forgave their sins, వారి పాపములను క్షమించాడు, gave them hope for the future. భవిష్యత్తును గురించిన నిరీక్షణ దయచేశాడు. His face was the first face many people saw. ఆయన ముఖాన్ని సమస్తాన్ని మొట్టమొదటిగా చూసిన వారు కోకొల్లలో ఉన్నారు. His voice, the first many people ever heard. ఆయన యొక్క స్వరాన్ని ఎవరు కూడా విన్నటువంటి వారు లేరండి. He spread life and joy throughout the villages and towns where he walked. ఆయన తన యొక్క జీవితం అంతా కూడా ఆయా గ్రామాలకు తిరిగి ఆయన ప్రేమను తన యొక్క జీవితాన్ని సమర్పించాడు. His life was one of denial. ఆయన యొక్క జీవితము నిస్వార్థపూరితమైనటువంటి జీవితము. His life was one of thoughtful care for others. ఇతరుల కోసమై జాగ్రత్త వహించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. Why? ఎందుకో తెలుసా? Because he loved us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. For God so loved the world that he gave his only begotten Son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన ఏకైక కుమారుని మనకు దయచేశాడు. That whosoever believes in him should not perish but have everlasting life. ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Who is this God of the universe? ఈ యొక్క విశ్వానికి దేవుడు ఎవరండి? He is the powerful creator. ఆయన శక్తివంతమైనటువంటి సృష్టికర్త. He is the amazing provider. ఆయన ఆశ్చర్యంగా అనుగ్రహించే దేవుడు. He is the incredible designer. ఆయన వినూత్నమైనటువంటి డిజైనర్ అయి ఉన్నాడు. He is the loving redeemer. ఆయన ప్రేమ కలిగిన విమోచకుడై ఉన్నాడు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం a little boy was in a tragic accident. ఓ చిన్న బాలుడు ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడు. He was rushed to the hospital in critical condition. అతన్ని మరి క్రిటికల్ కండిషన్గా హాస్పిటల్కి తరలించారు. The boy needed an immediate blood transfusion. ఈ బాబుకి వెంటనే రక్త మార్పిడి చేయవలసిన అవసరం ఏర్పడింది. But no donor could be found. మరి ఏ డోనర్ కూడా అక్కడ వారికి దొరకలేదండి. So his father had the same blood type and he agreed to donate blood. తన తండ్రికి అదే రక్తం అందులో ప్రవహిస్తుంది కాబట్టి ఆ రక్తాన్ని ఇవ్వడానికి తండ్రి ముందుకు వచ్చాడు. So the doctor began to do a direct blood transfusion from the father's arm to the son. అప్పుడు డాక్టర్స్ ఏం చేశారనగా తండ్రి గారి యొక్క చేతిలో నుండి రక్తాన్ని తన యొక్క కుమారునికి వారు మార్పిడి చేస్తూ ఉన్న సమయంలో As the blood flowed directly from his arm through a plastic tube into his son's still body, అతని యొక్క శరీరంలో నుండి రక్తము ఆ చిన్న బాలునోలికి ఆ యొక్క ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా తన కుమారుడికి ఇంకా ఇంకా ప్రవహిస్తున్నప్పుడు the father looked up at the physician and with tears in his voice said, "Doctor, if you need to, take it all." మరి ఈ వ్యక్తి డాక్టర్ని చూసి డాక్టర్ గారు ఇంకా కావాలంటే ఇంకా తీసుకోండి అని కన్నీటితో తెలియజేస్తూ ఉన్నాడు. Doctor, I am willing to give all my blood for my son. డాక్టర్ గారు నా రక్తాన్నంతా కూడా నా కుమారునికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. Our Heavenly Father looked at this world He created and He saw it lost in sin. అలాగే మన పరలోకమందున మన తండ్రి మనల్ని చూసి ఈ యొక్క నిర్మాణకుడు ఈ పాపములో పడిన మానవుని చూస్తున్నాడు. He gave all heaven could give in His Son. ఆయన కుమారుడు ద్వారా పరలోకంలో ఉన్న సమస్తాన్ని మనకు దయచేశాడు. Jesus said, "Father, if you need to, take it all. ప్రభువైన యేసు అన్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే సమస్తాన్ని తీసుకో. Take every drop of my blood to save my son, my daughter, my friend." నా యొక్క స్నేహితును నా కుమారును నా కుమార్తెను రక్షించడం కోసమై నా రక్తాన్నంతా తీసుకో తండ్రి అని విలపించాడు. Friends, when we understand His love,
ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లయితే we come to Jesus on our knees, మనము యేసయ్య దగ్గరికి వచ్చి మనము మోకరిస్తాం. realizing what an amazing and powerful God He is. ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో అని మనము పరితపిస్తూ ఉంటున్నాం. He has created all things ఆయన సమస్తాన్ని సృష్టించాడు. and ordered them for our blessing and benefit. ఆయన మన ఆశీర్వాదం కోసమై మన యొక్క మేలు కొరకే సమస్తాన్ని సృష్టించాడు. He has given us life and sustain that life. ఆయన మన జీవితం కోసమే జీవాన్ని ఇవ్వడం కోసం తన జీవాన్ని ఇచ్చాడు. He provides for all our many and varied needs. అలాగనే మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. Friends, today we want to thank Him with all our hearts. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు We want చెల్లించాలి. to give Him our highest praise and our deepest gratitude. మనము ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆయనను హెచ్చించి ఆయన ఘనపరిచి మన కృతజ్ఞత మనము తెలియచేయాలి. We want to give Him our hearts. మన యొక్క హృదయాలను ఆయనకు సమర్పించుకోవాలి. We pray that He will accept our worship. మనం ప్రార్థన చేసుకుందాం, ఆయన మన యొక్క స్తుతిని అంగీకరించాలని. We pray that He will accept our praise. ఆయన మన స్తుతులను అంగీకరించాలని మనము ఆయనకు ప్రార్థిద్దాం. That He will take our hearts as we give them to Him. ఆయనకు మన హృదయాలను సమర్పించుకుందాం. We thank Him for not only creating us, but for giving us the greatest gift possible in the gift of His Son. ఆయనకు ఈ లోకములో సమస్తాన్ని సృష్టించి ఇవ్వడం మాత్రమే కాకుండా దానికన్నా ఉన్నతంగా తన కుమారుడే మనకు బహుమానంగా దయచేశాడు. Because He has shown such love in giving His life for us. ఆయన తన యొక్క ప్రాణాన్ని మన కోసమై పెట్టడానికి అలాగునే చేసి మనల్ని Because ప్రేమించాడు. of this, we choose to give our lives to Him. కనుకనే మన యొక్క ప్రాణాలు ఆయనకు సమర్పించాలి. So friends, the concept of being created by a creator నా ప్రియమైన స్నేహితులారా, దీని యొక్క పరమార్థం ఏమనగా ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను it is a deeply philosophical and religious idea which with so many interpretations. ఈ యొక్క లోతైనటువంటి తత్వము అలాగే మతశాఖల ద్వారా ఇది చూస్తే చాలా లోతైనటువంటి అర్థాలుగా కనిపిస్తున్నాయి. The Bible account of creation primarily found in the first two chapters in the book of Genesis బైబిల్ గ్రంథంలో సృష్టించబడినటువంటి సమస్తాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో 2 అధ్యాయాలు మనం చూడగలుగుతున్నాం. describes God's creation of the universe and humanity over 6 days. ఆయన 6 దినాల్లో ఏ విధంగా ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. Followed by a day of rest. ఆ తరువాత ఆయన ఏ విధంగా విశ్రాంతి తీసుకున్నాడు అన్న విషయాన్ని చూస్తున్నాం. God's creative acts are presented as speaking things into existence. దేవుడు సృష్టించిన సమస్తాన్ని అవన్నీ కూడా అలాగునే నిర్మాణం చేయబడి ఉన్నాయి కాబట్టి అవి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. Bible clearly tells us the loving God how He created us. బైబిల్ గ్రంథ స్పష్టంగా తెలియజేస్తుంది ఏ విధంగా దేవుడు మనం నిర్మించాడోనని. The statement we are created by God signifies that humans are not the result of random chance. మరి మనము సృష్టించబడ్డము దేవుని ద్వారానే కాబట్టి మానవాళి ఏదో ఒక నిర్ణీతమైన విధానంలో సృష్టించబడలేదని గ్రహించాలి. Humans are not the result of evolutionary process alone. మరి పరిణామ సిద్ధాంతం ద్వారా మానవాళి సృష్టించబడలేదని గ్రహించాలి. But rather they are brought into existence by active creator. అయితే ఇవన్నీ కూడా దైవికమైనటువంటి సృష్టికర్త ద్వారా సృష్టించబడ్డాయి. This belief often emphasizes a sense of purpose, ఈ యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి a sense ముఖ్యమైన of కార్యం. design and intentionality behind human existence. ఆయన చేసిన నిర్మాణము ద్వారా మానవాళి యొక్క విధానములో సమస్తాన్ని సృష్టించాడు. It helps us to love God. ఇవి దేవుని ప్రేమించడానికి మనకు దోహదపడుతూ ఉన్నాయి. If humans are created by God, then life might be understood.
మరి మానవాళి దేవుని ద్వారా సృష్టించబడినాం కాబట్టి మన జీవితాలు కూడా ఆయనకు అర్థమవుతూ ఉంటున్నాయి. Life might be understood as having a specific goal or plan. లేదా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పథకాన్ని లేదా ఒక దిశానిర్దేశాన్ని కలుగునట్లయితే Individuals might feel a sense of responsibility to their Creator. మరి వ్యక్తిగతంగా వారు సృష్టికర్తను గురించిన విధానంలో వారు అలాగున జీవించబడాలి. The idea of being created by God can also influence moral reasoning. మరి దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్కొక్కరూ ఏ విధంగా జీవించాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. Some believe that God's will is the basis for right and wrong. కొంతమంది దేవుడు చేసే తప్పు అలాగే కాదు సరికాదు అనేటువంటి సిద్ధాంతం కలిగిన వారు, That humans should strive to align their actions with the divine principles. ఆ యొక్క మానవాళి దైవికమైనటువంటి పద్ధతుల ద్వారా వారు జీవిస్తూ ఉన్నారు లేదని గ్రహించాలి. May the Lord help us దేవుడు మనకు సహాయము చేయునుగాక. that we understand more and more of His love, ఆయన ప్రేమను ఇంకా ఇంకా మనం అర్థం చేసుకోబోతున్నాం. that we'll surrender our lives to Him. మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందాం. He gives us strength from above to obey His will. ఆయన చిత్తానికి మనల్ని సమర్పించుకోవడం కోసమే ఆయన పరలోకం నుండి బలమును దయచేస్తున్నాడు. By our human nature, we do not have the strength to follow in His footsteps. మన యొక్క విధానములో ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకోవడం చాలా But కష్టం. when we accept Him as our Creator, ఎప్పుడైతే మనం ఆయన మన సృష్టికర్తగా అంగీకరిస్తున్నామో, our God, మన దేవుడని అంగీకరిస్తున్నామో, when we truly worship Him with love, ఆయన ప్రేమతో ఆయన ఆరాధించినట్లయితే He grants that the Holy Spirit to abide in our hearts, ఆయన పరిశుద్ధాత్మ మన యొక్క హృదయంలో ఉండేలాగున చేస్తున్నాడు. gives us strength to follow His footsteps. ఆయన యొక్క అడుగుజాడలందు నడుచుకోవడం కోసమే బలాన్ని మనకు దయచేస్తున్నాడు. Friends, may it be your privilege and mine ఇది నీది నాది స్నేహితుల మంచి అవకాశమైనది. to understand, to know more and more of His love, ఆయన ప్రేమను గురించి ఇంకా ఇంకా మనం అర్థం చేసుకోవాలి. and to totally surrender our lives to Him, మన యొక్క జీవితాన్ని సమస్తము ఆయనకు సమర్పించాలి. allowing Him to guide our ways, ఆయనను ప్రేమించి మన యొక్క మార్గము గుండా ఆయన నడిపించాలని to కోరుకున్నాం. protect us from the evil that is in this world, ఈ లోకంలో ఉన్న దుష్టత్వం నుండి మనం కాపాడబడాలని ఆయనకి మనం and to guide us సమర్పించుకున్నాం. through the still small voice of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి మెల్లనైన స్వరము ద్వారా మనం నడిపించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank You for Your loving kindness. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ కలిగిన దయాదాక్షిణ్యాన్ని బట్టి వందనాలు. We thank You, You are our Creator, మా తండ్రి, మీరు మా సృష్టికర్త అయినారు, మీకు వందనములు. and You provide for all our needs. మా అవసరతలన్నీ కూడా మీరు తీరుస్తూ ఉన్నారు. Especially we thank You for forgiving our sins, ప్రత్యేకంగా మా పాపాలు క్షమించారు, మీకు వందనాలు. for taking all our curse on Your Son, మా శాపములన్నీ నీ కుమారుని మీద వేసుకున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. who died on the cross on our behalf. మా నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన మరణించాడు. We thank You for the peace that You give to those who surrender their lives to You. ఎవరైతే తమ జీవితాలు మీకు సమర్పిస్తున్నారో అటు వారికి మీరు శాంతిని దయచేస్తున్నారు, మీకు వందనములు. We ask for that Your peace to fill our hearts and our homes. తండ్రి, మా యొక్క గృహములో మా యొక్క హృదయంలో యొక్క సమాధానము ఏలునుగాక. Help us to be true witnesses for Your love. తండ్రి, మీ ప్రేమకు నిజమైన సాక్ష్యం సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రేమ స్నేహితులారా, మీకు అందరికి వందనాలు. ప్రతి సోమవారం సాయంత్రం 7:30 నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మర్చిపోకండి. Remember this program in your prayers. మీ యొక్క ప్రార్థన యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. Thank you. God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.